క్రిక్ బజ్ గ్రూప్ క్రియేట్ చేసి 10 సంవత్సరాలు అయింది. 10th యానివర్సరీ జరుపుకున్న క్రిక్ బజ్ అందరికి, ఫ్రెండ్స్ కి, మిత్రులకి అందరికి శుభాకాంక్షలు. క్రికెట్ అంటే అభిమానించే ప్లేయర్స్ అందరూ ఇక్కడికి వచ్చి మనతో పాటు కానీ మన టీం కంబ్యాక్ ఇచ్చింది. వికెట్స్ తీసుకుంటూ మ్యాచ్ ని కంట్రోల్లోకి తీసుకొచ్చాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ యాజ్ యూజువల్ గానే ఈ సండే కూడా లేట్ గానే వెళ్తున్నా నేనైతే. ఈ రోజు అయితే కొత్తగా స్పెషల్ డే ఉంది. మా టీం పేరు కూడా క్రిక్ బజ్. ఈ రోజుతో 10 years కంప్లీట్ అయింది ఆ టీం నేమ్ పెట్టి. సో ఈ రోజు అయితే గ్రౌండ్ లో అయితే సెలబ్రేషన్స్ ఖచ్చితంగా చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఆత్మకూరు నియోజకవర్గం ரொம்ப కష్టం బ్రో, ரொம்ப కష్టం బ్రో. ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం మీద పెద్ద టీం ఏదైనా ఉందంటే అది మా టీమే. ఎందుకంటే మా టీం ని బీట్ చేసిన టీం అయితే ఏది లేదు ఇప్పటి వరకు. మా టీం పేరు కూడా క్రిక్ బజ్ బ్రాండ్. గ్రౌండ్ కి వెళ్లే దారిలో నేనైతే గ్రౌండ్ మర్చిపోయాను. గూగుల్ మ్యాప్ సెర్చ్ చేయగానే డైరెక్ట్ మా ఫిజిక్స్ సార్ వెళ్ళి చూపించింది. ఏందిరా అని చెప్పి ఆశ్చర్యపోతే ఆ నెత్తి మీద ఉన్నది పెద్ద గ్రౌండ్ అని చెప్పి అర్థమైంది. నేనైతే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నాను. ఇక్కడ చూస్తే ఎవరు లేరు. గ్రౌండ్ కి టైంకి వచ్చేసాం అనుకుంటే టాస్ ఓడిపోయి డైరెక్ట్ ఫీల్డింగ్ వెళ్ళాల్సి వచ్చింది. ఈయన జస్ట్ 2 పెద్ద ప్లేయర్ అనుకుంటారు, చూస్తే ఏమి లేదు, డొల్లా. అపోజిషన్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ లో కొంచెం ప్రెజర్ క్రియేట్ చేశారు, బౌండరీస్ కూడా వచ్చాయి. కానీ మన టీం కంబ్యాక్ ఇచ్చింది. వికెట్స్ తీసుకుంటూ మ్యాచ్ ని కంట్రోల్లోకి తీసుకొచ్చాం. ఫైనల్ గా వాళ్ళని 164 రన్స్ దగ్గర ఆపేశాం. ఎన్ని కొడతావనా సార్? ఎన్ని రన్స్ కొడతారు సార్? చెప్పండి సార్. అయిపోయింది, ముందు అడగాలి. మరి ఈనాటి సమావేశానికి కారణం మన క్రిక్ బజ్ గ్రూప్ క్రియేట్ చేసి 10 సంవత్సరాలు అయింది. 2016లో మనం ఈ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా అది కొనసాగుతానే ఉంది. ఎంతో మంది ఫ్రెండ్స్ క్రియేట్ అయ్యారు. మనకి ఈ గేమ్ మాత్రం కంటిన్యూ అవుతానే ఉంది. కొత్త వాళ్ళు వస్తున్నారు, గేమ్ కంటిన్యూ అవుతానే ఉంది. మరి ఈ గ్రూప్ ని క్రియేట్ చేసిన వ్యక్తి మన సలీం సారు. ఆ రోజుల్లో ఆయన క్రియేట్ చేసి 12 మందితో స్టార్ట్ అయిన గ్రూపు ఈ రోజు దగ్గర 80 మందితో కొనసాగుతా ఉంది. కాబట్టి ఆ సందర్భంగా ఈ రోజు ఈ కేక్ కటింగ్, క్రాకర్స్ ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ సందర్భంగా మన సలీం సార్, గ్రూప్ క్రియేటర్ సలీం సార్ ని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అడ్మిన్ ఆయన, గ్రూప్ అడ్మిన్. సార్ చెప్పినట్టు అంతకుముందు ఒక 10 ఏళ్ల క్రితమే, దాని ముందు 3-4 ఏళ్ల క్రితం నుంచే మన ఈ గ్రౌండ్ లో అప్పుడు మొత్తం కంపలు ఎక్కువ ఉండేవి. ఇక్కడ కొంతమంది టీచర్లు ఆడుతున్నారు, నాకు తెలియదు అసలు విషయం. వాళ్ళు చాలా కాలం ఆడిన తర్వాత నాకు లాస్ట్ లో తెలిసింది, నేను వచ్చి జాయిన్ అయ్యాను. కానీ తర్వాత ఏమైందంటే కేవలం ఎంప్లాయీస్ మాత్రమే ఆడేవాళ్ళం, పిల్లలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కొంతకాలానికి ఒక 1-2 ఏళ్ళ పాటు ఆడిన తర్వాత అది పూర్తిగా ఆగిపోయింది. ఆగిపోయి కొన్ని నెలలు అలాగే ఉండిపోయిన తర్వాత స్వామి, నేను, ఆర్కే సారు అనుకుని కొంతమందిని ఇంకా యాడ్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుని క్రిక్ బజ్ పేరు మీద అంతకుముందు ఏపీఎల్ అని చెప్పి క్రియేట్ చేసి ఆడుతున్నాం. అది అక్కడ నుంచి కంటిన్యూ చేసాము. క్రికెట్ అంటే అభిమానించే ప్లేయర్స్ అందరూ ఇక్కడికి వచ్చి మనతో పాటు జాయిన్ అయ్యి కొంతకాలం జరిగింది. తర్వాత ప్రణీత్ సార్ వచ్చిన తర్వాత ఇది వేరే స్థాయికి వెళ్ళిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా, పిల్లలు చదువుకున్నా, పెద్దలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా, సాయంత్రం ఒక అరగంట సేపు వచ్చి హ్యాపీగా ఆడుకొని మానసిక ఉల్లాసం ప్లస్ శారీరక శ్రమ 2 చేసుకుని హ్యాపీగా ఉంటూ ఉన్నాము. ఇన్నేళ్లు ఒక గ్రూప్ కంటిన్యూ కావడం అనేది చిన్న విషయం కాదు. దీంట్లో చాలా మంది అంతకుముందు కేరళ నుంచి వచ్చిన ప్లేయర్లు కొంతమంది ఉన్నారు, హాస్పిటల్స్ పనిచేసే స్టాఫ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా
మన గ్రూప్ లోంచి వాళ్ళు ఎవరు డిలీట్ కాలేదు, ఎగ్జిట్ కాలేదు, ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. మనం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వీరు ఎగ్జిట్ కావాల్సిన ఆప్షన్ ఇచ్చినా కూడా వాళ్ళు మన గ్రూప్ మీద ఉన్న అభిమానంతో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. దాంతో మన గ్రూప్ లో ప్రస్తుతానికి 80 చిల్లర మంది, మన గ్రౌండ్కి వచ్చేది 40-50 మంది ఉన్నా కూడా మన గ్రూప్ లో మొత్తం 80 చిల్లర మందితో కంటిన్యూ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కాదు, ఈ సంవత్సరమే 2 నెలల క్రితం క్రిక్ బస్ తరఫున ఎల్లార్పల్లి కాదు విజయవాడకి వెళ్లి ప్రొడ్యూసర్ ఆధ్వర్యంలో మనం ఎప్పటికీ ఊహించని విధంగా సెలబ్రేషన్స్ చేసుకుని క్రికెట్ ని ఆడి 2 days ఫుల్ ఎంజాయ్మెంట్ చేసి వచ్చాం. మళ్ళీ త్వరలో కూడా మళ్ళీ ప్రొడ్యూసర్ ప్రపోజల్ పెట్టున్నారు. దాని గురించి ఏంటనేది విషయం ఆలోచించి దాని గురించి నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇలాగే ఆనందంగా హ్యాపీగా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ప్రణీత్ సార్ గారిని 2 మాటలు మాట్లాడి తర్వాత కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు 10th యానివర్సరీ జరుపుకున్న క్రిక్ బజ్ అందరికి, ఫ్రెండ్స్ కి, మిత్రులకి అందరికి శుభాకాంక్షలు. ఒక టీమ్ తో స్టార్ట్ అయ్యి మొన్న 2 months బ్యాక్ 3 teams అవుతాయి అనుకున్న కాస్త 4 teams దాకా వెళ్ళిందంటే మీరే అర్థం చేసుకోవాలి ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుందో క్రిక్ బజ్ అనేది. ఓన్లీ క్రికెట్ మాత్రమే కాదు, ఫ్రెండ్షిప్, రిలేషన్స్ అన్ని కూడా బాగుంటున్నాయి. బ్రదర్ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇట్లే పెరిగి ఎంత బాగుండాలి. మళ్ళీ పెద్ద టోర్నమెంట్లు మనం ఆడాలి. అందరూ ఏజ్ వచ్చినా కూడా అందరూ సహకరించాలి. యూత్ కూడా మమ్మల్ని సహకరించుకొని మమ్మల్ని అందరినీ కలుపుకొని ఆడాలని కోరుకుంటూ అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ చేతితో కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. మొక్కలు వచ్చేస్తాయి సార్. ఇదో మన క్రిక్ బజ్ కి ఒక చిన్న అనౌన్స్మెంట్, ముఖ్యమైన అనౌన్స్మెంట్ కూడా. మన ప్రస్తుతం మేనేజర్ సీనన్న కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఆయన మేనేజ్మెంట్ నేను చేయలేను, బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగించనని చెప్పాడు. కాబట్టి మనం ఈ బాధ్యతల్ని మన తిరుపతి అన్నకి ఈ రోజు నుంచి క్రిక్ బజ్ మేనేజర్ గా క్రిక్ బజ్ మేనేజర్ గా తిరుపతి అన్న. ఇన్ని సంవత్సరాలు ఎంతో మంది మేనేజర్ గా చేశారు కానీ సీనియర్ లాంటి మేనేజర్ మటాష్ అయిపోతాం. రాయి పెట్టాలి కదా. ఏది ఏంది నువ్వు రాజకీయంగా ఎన్నుకున్నావు? నీ ఏం చెప్పకుండా నా ఓటేమో ఎవడేస్తాను నీకు గెలిచేసిన తర్వాత ఇంకేం మాట్లాడేది? ఇది టెంపరీ సీనియర్ అట్ట చేయకపోతే అంతే. చెప్పను ఇప్పుడు చెప్పు. కొత్త మేనేజర్ తన ఊహల్లో ఏ దశకి తీసుకోబోతాడో ఇప్పుడు ఆయన మాటలో విన్నాం. చెప్పవా. క్రిక్ సభ్యులందరికీ ధన్యవాదాలు. నన్ను క్రిక్ కి మేనేజర్ గా ఎంపిక చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను నా విధిని బాధ్యతగా నిర్వహిస్తానని కోరుకుంటున్నాను. అంతే. అన్ని బాధ్యతగా మనకు కావాల్సింది కిట్కి సంబంధించిన బాల్, బ్యాట్స్ అన్ని అందుబాటులో. టైం అనేది కొద్దిగా మెయింటైన్ చేస్తే అందరికి బాగుంటుంది. దాన్ని ఖచ్చితంగా ఉండేటట్టుగా చేస్తాము. నా ఫేవరెట్ మ్యాచ్. ఈరోజు 20 runs పెట్టేద్దాం. సిక్స్ అది బ్యాట్ పవర్ ఫైవ్ ఒకసారి బ్యాట్ చూపి బాయ్. బ్యాట్ చూపి బాయ్. బ్యాట్ మందే. 6 బాళ్ళకి 8 పరుగులు కొట్టాలి. చూద్దాం ఎవరికి గెలుస్తారో. మా టీము 6 బాళ్ళకి 8 runs కొడితే మా టీం గెలుస్తుంది. ఈ బాల్ మ్యాచ్ అయిపోద్ది. మ్యాచ్ అయిపోయి దోబాయ్ 2 runs సార్. 2 వచ్చాడు. త్వాజాబాయ్ మ్యాచ్
పెద్ద రాపిడా చక్క చక్క. ఫైనల్లీ మ్యాచ్ గెలిచాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళేది ప్లేయర్ లా కాదు, ఛాంపియన్ లా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకు. లవ్ యూ బచ్చే.